పీసీఓడి సమస్యతో బాధపడేవారు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అవ్వలేరా? పీసీఓడితో బాధపడే మహిళలకి అంటే న్యాచురల్ గా తగ్గించవచ్చా లేదా మెడిసిన్ తప్పకుండా వాడాలంటారా? చాలా మందికి మేమేమి చేయకుండా ఉమ్, జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో పీసీఓడీ రివర్స్ చేసుకొని నేచురల్‌గా కన్సీవ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. నేను 1 మంత్ జిమ్‌కెళ్ళాను, 2 కేజెస్ తగ్గాను అని రిలాక్స్ అవ్వకూడదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది చాలా ఉంటుంది. అవును. సో, డైట్ కూడా లిక్విడ్ డైట్ అంటారు. ఏదో డైటీషియన్ ఆన్‌లైన్ కలిసాము. ఇంత అవును. పెద్ద అవును. లిస్ట్ ఇచ్చారు. మేము బాగా ఫాలో అవుతున్నాం మేడం. ఇద్దరం 4 కేజీలు తగ్గాము వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. అది 1 మంతే ఫాలో అవ్వగలరు. అవును. తర్వాత కష్టం. వాళ్ళిచ్చిన లిస్ట్ అంతా మెయింటైన్ చేయడానికైనా మీకు ఓపిక ఉండాలి, టైం ఉండాలి. ట్రూ. సో, మీరు డైట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా చూస్ ఎ డైట్ విచ్ ఈజ్ ఈజీ. అంటే మీరు జనరల్‌గా ఇంట్లో అందరూ ఫాలో అవ్వగలిగే డైట్ చూసుకొని మినిమల్ ఎస్. మెయింటెనెన్స్‌తో ఉన్న డైట్‌తో అయితే మీరు ఎక్కువ కాలం ఫాలో అవ్వగలుగుతారు. ఓకే డాక్టర్. సో, ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా చక్కగా డాక్టర్ ఆన్సర్ చేశారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీరు తప్పకుండా ఈ పాడ్‌కాస్ట్‌ని సోషల్ పోస్ట్ హెల్త్ ఛానెల్‌లోకి వెళ్లి ఫుల్ పాడ్‌కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.